హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక టాపిక్లోకి వెళ్దాము. కేస్ స్టడీ 4, జోనింగ్ చట్టాల ఉల్లంఘన, హైడ్రా చర్యలు, హైదరాబాద్లో కలకలం. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలలో భాగంగా ఎఫ్టీఎల్ జోన్ మరియు బఫర్ జోన్ ప్రాంతాల్లోని నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించబడిన ఇళ్లపై నోటీసులు జారీ చేసి కొన్ని కట్టడాలను ధ్వంసం చేశారు. అనుమతులు లేకుండా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీద చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది డెవలపర్లు జోనింగ్ గురించి అవగాహన లేకుండా లేదా తెలిసి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారు. దీని వలన ఇల్లు కొన్నోళ్ళు తమ ఇళ్లను కోల్పోయారు. మార్కెట్లో పెట్టుబడులపై కొంచెం నమ్మకం తగ్గిపోయింది. సో ఇక్కడ సూచన ఏంటంటే, మీరు భూమి కొనుగోలు చేయాలనుకుంటే లేదా ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలనుకుంటే ఈ 3 విషయాలు తప్పక చెక్ చేయాలి. ఫస్ట్, ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్ లేదా గవర్నమెంట్ ల్యాండ్లోకి వస్తుందా అని హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసిలో జియోస్పేషియల్ మ్యాప్ ఆధారంగా సరిచూసుకోవాలి. 2, మున్సిపాలిటీ లేదా హెచ్ఎండి అనుమతులు పొందిన ప్లాట్ అని డాక్యుమెంట్ల ద్వారా స్పష్టత తీసుకోవాలి. జోనింగ్ లా ప్రకారం ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ యూసేజ్కు అనుమతులున్నాయా అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రోజు జోనింగ్ రూల్స్ లైట్గా తీసుకుంటే రేపు మీ ఇంటిని గవర్నమెంట్ జేసీబీ కూల్ చేయడం ఒక రియాలిటీ అవుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.